సూర్యాపేట జిల్లా కేంద్రంలో మెట్రో ట్రేడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్ సూర్యాపేట జిల్లా ప్రజలను అలరించడంలో ఉందని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మాజీ టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. మంగళవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 36వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్ వారు ప్రారంభించి మాట్లాడారు. చిన్నారులను పెద్దలను అలరించేలా జలకన్య షో పాటు ఆనందాన్ని జైంట్ వీల్స్, బ్రేక్ డాన్స్, అందరికీ ఉపయోగపడే స్టాళ్లతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మెట్రో ట్రేడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్ సూర్యాపేట జిల్లా ప్రజలను అలరించడం ఉందని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మాజీ టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. మంగళవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 36వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్ వారు ప్రారంభించి మాట్లాడారు. చిన్నలను పెద్దలను అలరించే జలకన్యతో పాటు ఆనందాన్ని పంచే జాయింట్ వీల్, బ్రేక్ డాన్స్, అందరికీ ఉపయోగపడే స్టాల్స్తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. పిల్లలు పాఠశాలకు సెలవులు వచ్చినప్పుడు కొత్తగా ఏదైనా కోరుకుంటారని, అలాంటి సమయంలో ఇలాంటి ఎగ్జిబిషన్లు ఎంతగానో ఉత్సాహాన్ని ఇస్తాయన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. సామాన్యులకు అందుబాటు ధరల్లో ఎగ్జిబిషన్ ఐటమ్స్ను ఉంచడంతో పాటు తగిన సౌకర్యాలు కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసే వారికి తమ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని, సూర్యాపేట పట్టణ ప్రజలు జలకన్య ఎగ్జిబిషన్ను సందర్శించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, అధ్యక్షులు వెంకన్న, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మనకి వెళ్ళడానికి ఎక్కడ పార్కులు అట్లాంటివి లేవు కాబట్టి ఎగ్జిబిషన్ చాలా బాగుంటుంది. అందరూ విజిట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఓపెన్ చేసినందుకు ఇది కూడా సక్సెస్ఫుల్ గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. పార్కులు లేవు, పెద్ద ఎత్తున ఇట్లా వినోద పార్కులు లేవు. ఇట్లాంటి అప్పుడప్పుడు వస్తుంటే అరుదుగా వస్తుంటే సూర్యాపేట పట్టణంలో వీళ్ళు కూడా ఈ రోజు ఒక మంచి
ఉద్దేశంతో నిర్వాహకులు కూడా అన్ని రకాల అనుమతులు తీసుకొని అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని ఈ రోజు ఈ పార్క్ నిర్వహిస్తున్నారు. వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ దీన్ని తప్పకుండా విజయవంతం కావాలని చెప్పి మనసారా భగవంతుని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇట్లాంటి ఏదైతే ట్రేడ్ షోస్ కానీ ఎగ్జిబిషన్స్ కానీ మన సూర్యాపేటకు వచ్చినప్పుడు తప్పకుండా పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ పూర్తి ఎత్తున మా సహకారం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ పట్టణ ప్రజలు కూడా ఇలాంటి వచ్చినప్పుడు ఆ బిజినెస్ ని ఎంకరేజ్ చేస్తే రేపు రాను ఇంకా కూడా ఎగ్జిబిషన్స్ పెద్ద ఎగ్జిబిషన్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ వారు కూడా వచ్చి ఇలాంటి పాల్గొని, ఎందుకంటే ఎప్పుడైనా కానీ పిల్లలు సెలవు దినాలు వచ్చినప్పుడు ఏదో ఒకటి కొత్తది కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా చిన్నదే ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులకు అనుభవం ఉంది. గత 10-15 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణలో పలు ప్రాంతాల్లో చేసిన అనుభవం ఉంది కాబట్టి అనుభవంతో వాళ్ళు చాలా జాగ్రత్తగా నడుపుతున్నారు. తప్పకుండా ఈ సేవలు వినియోగించాలని చెప్పి కోరుకుంటూ ఈ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 36వ వార్డులో మెట్రో ఎగ్జిబిషన్ కు సంబంధించి ఒక మంచి కార్యక్రమాన్ని, మంచి ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ సర్వోత్తమ్ రెడ్డి గారికి, నిర్వహిస్తున్న నిర్వాహకులకు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన పట్టణ పెద్దలకు, పత్రికా విలేకరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సంతోషం. ఈ ఆధునిక ప్రపంచంలో రోజు కూడా మనం రకరకాల పనుల ఒత్తిడితో మరి రోజు కూడా బిజీగా గడిపే మనం పిల్లలతోటి సాయంత్రం పూట ఇలాంటి కార్యక్రమాలకు వస్తే ఒక మైండ్ ప్రశాంతత, రిలాక్సేషన్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలను మరి మనం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. జలకన్యలు కానివ్వండి, ఇక్కడ ఉన్న ఈ పిల్లలు ఆడుకునే ఆట స్థలం కానివ్వండి, ఆట గేమ్స్ కానివ్వండి, అన్ని రకాల మరి పిల్లలకు ముఖ్యంగా ఈ జెయింట్ వీల్